నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. వరుసగా 12 వారాల పాటు స్త్రీలలో పీరియడ్స్ ఆగిపోతే స్త్రీలు మెనోపాజ్ దశకు చేరుకున్నట్టుగా గుర్తించాలి. ఇదేమీ అనారోగ్య సమస్య కాదు. స్త్రీ జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగే శారీరక మార్పు. అండాశయం ఉత్పత్తి చేసే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు నిలిచిపోవడం వల్ల స్త్రీలలో మెనోపాజ్ వస్తుంది. అండాల విడుదల కాకుండా ఆగిపోవడం ప్రతి మహిళలో అనివార్యమైన దశ. ఈ మార్పులకు ముందుగా ప్రీ మెనోపాజ్ దశ వస్తుంది. ఇది కొంతమందిలో 40లలో, మరికొందరికి 50ల మధ్యలో వస్తుంది. ఈ వివరాలను ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖలో తెలుసుకుందాం. మెనోపాజ్లో కనిపించే అనేక లక్షణాల్లో రక్తస్రావం గడ్డలుగా జరగడం లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవడం వంటి మార్పులు కనిపిస్తాయి. దీన్నే ప్రీ మెనోపాజ్ దశ అంటారు. అయితే ఈ ప్రీ మెనోపాజ్ దశకు స్త్రీలు ఎప్పుడు చేరుకుంటారో వారికే తెలియదు. అందుకే 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు వారి శరీరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. అయితే కొంతమందిలో ఎటువంటి మార్పులు కనపడకుండానే వారు మెనోపాజ్ దశకు చేరుకునే అవకాశం ఉంది. మెనోపాజ్లో నెలసరి తరచూ రావడం లేదా ఎక్కువ రోజుల తర్వాత రావడం, ఋతుస్రావం అధికంగా కావడం లేదా అతి తక్కువ కావడం వంటివి కనిపిస్తాయి. సంవత్సర కాలం పాటు నెలసరి రాలేదంటే మెనోపాజ్ దశకు చేరుకున్నట్లే. శరీరం పైభాగంలో అకస్మాత్తుగా వేడి సెగలు రావడం, ఉన్నట్లుండి చెమట పట్టడం, మరి కాసేపటికి చలిగా అనిపించడం లాంటివి మెనోపాజ్ లక్షణాలు. రాత్రులు చెమట పట్టడం, నిద్రలేమి ఏర్పడి మరుసటి రోజు అలసటగా అనిపించడం, యోని పొడిబారిపోవడం, శారీరక కలయిక బాధాకరంగా మారడం, మూత్ర జననాంగ సంబంధ ఇన్ఫెక్షన్లు రావడం, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, తుమ్మినా తగ్గినా నవ్వినా కూడా మూత్రం విసర్జితమవడం ఈ లక్షణాల్లో భాగాలే. నెలసరి సమయంలో మూడ్లో మార్పులు, కుంగిపోయినట్లుగా ఉండడం, చిరాగ్గా అనిపించడం, చిన్న సంఘటనలకే ఏడవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎముకలు పలుచగా పెలుసుగా మారడం, బరువు పెరగడం కూడా గమనించవచ్చు. మెనోపాజ్ అంటే కంప్లీట్గా పీరియడ్స్ స్టాప్ అయ్యే ముందు వచ్చే దశని మనము పెరిమెనోపాజ్ అంటాం. ఈ దశ మినిమం ఒక 3 to 4 years అంటే 3 నుంచి 4 సంవత్సరాలు ఇంకా మెనోపాజ్ దశలోకి వెళ్తాము అనగా ఈ పెరిమెనోపాజ్ దశ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో జరగడం వల్ల కొన్ని రకాల మార్పులు మనకు పీరియడ్స్లో వస్తాయి. అంటే ఈ పెరిమెనోపాజ్ దశలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవడం అంటే ఎరేటిక్గా వస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, పోనీ రెగ్యులర్ పీరియడ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఒక్కొక్కసారి 2 monthsకి 3 monthsకి కూడా బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా మనం చూస్తుంటాము. సో కామన్గా మాట్లాడుకుంటే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే స్కిన్ వెజైనైటిస్ అంటే స్కిన్ అనేది డ్రై అయిపోవడము, వెజైనల్ స్కిన్ అనేది డ్రై అయిపోవడం అనేది మనం కామన్గా చూస్తుంటాము. ఈ పెరిమెనోపాజ్ దశలో చాలామంది లేడీస్కి హాట్ ఫ్లషెస్ అంటే వేడి కార్పులు, అంటే సడన్గా బాడీలో వేడిగా అనిపించడము, చెమటలు పట్టేయడము, ఏసీలో ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ వేడిగా అనిపించడము, ఇది చాలా చాలా కామన్గా హాట్ ఫ్లషెస్ అవి చూస్తుంటాం. ఇదేంటంటే ఈస్ట్రోజన్ అనేది మన బాడీలో తగ్గడం వల్ల ఈ మెనోపాజ్ రాకముందు ఈ హాట్ ఫ్లషెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ పెరిమెనోపాజ్ దశ మెనోపాజ్ చేరుకున్న తర్వాత కూడా 1 సంవత్సరం పాటు ఈ సిమ్టమ్స్ అన్నీ మనము చూడడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇది చాలా తక్కువ మోతాదులో వస్తే, కొంతమందికి ఇది భరించలేనంత ఎక్కువ మోతాదులో కూడా వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. ఒకసారి మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఈ ఇంటెన్సిటీ అనేది కూడా కొంచెం ఎక్కువ మోతాదులో కూడా ఉండొచ్చు. సో ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ని ఎలా భరించాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈ పెరిమెనోపాజ్ దశలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నడి వయసు దాటేసరికి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఒంట్లో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. బరువు ఎక్కువగా పెరగకపోయినా నడుము చుట్టూ కొవ్వు చేరి బట్టలు బిగువవుతాయి. సరిగ్గా ఆ వయసులోనే అలా జరగడానికి కారణమేంటనే విషయానికి డాక్టర్లు వివరణ ఇస్తారు. వయసు పెరిగే కొద్దీ కొవ్వును కరిగించే వేగం తగ్గుతూ వస్తుంది. పైగా చాలా మంది మహిళలు 40లు, 50లు, 60లలో వ్యాయామం చేయడం కూడా తగ్గిపోతుంది. బిజీ జీవితంలో వ్యాయామం గురించి పట్టించుకోకపోవడం ఒక ప్రధాన కారణం. దీనికి తోడు హార్మోన్ల స్థాయి పడిపోవడం,
జన్యుపరమైన కారణాల వలన మెనోపాజ్ తర్వాత దేహంలో కొత్త స్థానాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఆకారం బాగా మారిపోతుంది. చాలా మంది మెనోపాజ్ థెరపీ ద్వారా లబ్ధి పొందవచ్చునని అనుకుంటారు, కానీ అది ఇతర లక్షణాలను తగ్గించినా బరువును మాత్రం నియంత్రించలేదు. కనీసం నడక లాంటి వ్యాయామమైన క్రమం తప్పకుండా చేస్తే కొంత ఫలితం ఉంటుంది. ఫస్ట్గా ఈ పెరిమెనోపాజ్ దశలో ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఫేస్ చేసినప్పుడు మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఇలాంటి సిమ్టమ్స్ని మీరు ఎదుర్కోగలరు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, అంటే సెడెంటరీ లైఫ్ లేకుండా వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా ఇవన్నీ చేయడం వల్ల మీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్తో పాటు డైటరీ మోడిఫికేషన్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఈ టైంలో ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్ తీసుకోవడము, ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్స్, షుగర్ కాంటెంట్ ఫుడ్స్ అన్నీ తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దశలోనే చాలామందికి డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ కూడా డిటెక్ట్ అవుతాయి ఈ ఏజ్ గ్రూప్లో. సో ఈ టైంలో మనము డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవడము, సోయా ప్రోడక్ట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కూడా ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ అనేది చాలా వరకు అరికట్టవచ్చు. కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని కూడా వస్తుంటుందండి. కొంతమందికి ఏంటంటే సర్జికల్గా, అంటే ఆల్రెడీ ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీ చేయడం వల్ల, అంటే ఓవరీస్ తీసేసినప్పుడు, గర్భసంచి తీసేసినప్పుడు మనము దాన్ని సర్జికల్ మెనోపాజ్ అంటాము. అలాంటి వాళ్ళకి పీరియడ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో అలా వాళ్ళు బాధపడుతున్నప్పుడు, ఆ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి విటమిన్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే హార్మోనల్ పిల్స్ కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే మనం అనుకున్నాం కట్ ఆఫ్ 46 to 50 years అని. సో అంతకన్నా ముందు, అంటే 40 ఏళ్ళు ముందు వాళ్ళకి కూడా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే త్వరగా మెనోపాజ్ రావడం అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం గమనిస్తున్నాము. సో అలా ఎవరికైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కంపల్సరీగా మెడికల్ హెల్ప్ తీసుకొని చాలా వరకు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అన్నీ మీరు ఫేస్ చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. కారణం ఏదైనప్పటికీ మెనోపాజ్ వయసులో మహిళలకు నిద్ర సరిగ్గా పట్టదు, మూడీగా ఫీల్ అవుతారు, మతిమరుపు మొదలవుతుంది, శృంగారం పట్ల ఎటువంటి ఆసక్తి కనపరచరు, మామూలు కంటే ఎక్కువ బరువు ఉంటారు. అలా బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలను కూడా మోసుకొస్తుంది. పొట్టలో కొవ్వు పేరుకుపోతే అది గుండె జబ్బులకు, టైప్ 2 డయాబెటీస్కు, రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు, చివరికి రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. అందుకే అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. అందులో భాగంగా తిండి కాస్త తగ్గించడం. ఈ వయసులో పెరిగిన బరువంతా నడుము చుట్టూనే చేరిపోతుంది కనుక 50లలో ఉన్నవాళ్లు మామూలు కంటే రోజుకు 200 క్యాలరీలు తగ్గించుకోవడమే మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన జీవన ప్రక్రియ పెరిగి కొవ్వు వేగంగా కరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. స్త్రీలు మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల, అంటే మన బాడీలో హార్మోనల్ మార్పు వల్ల చాలా రకాల చేంజెస్ అనేవి వస్తాయి. సో సైకలాజికల్గా స్కిన్లో మార్పులు, హెయిర్లో మార్పులు, మన పీరియడ్స్లో మార్పులు అనేవి వస్తాయి. సో ఫస్ట్గా మనం మాట్లాడుకుంటే పీరియడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఒక మినిమం 3 to 4 years ముందు, మెనోపాజ్ రాకముందు పెరిమెనోపాజ్ దశలో ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల అదొక సంకేతం మీకు మెనోపాజ్ దశలోకి రీచ్ అవుతున్నారు అని. దాంతోపాటు చాలామంది వెయిట్ గెయిన్, అంటే ఉబకాయము, వెయిట్ గెయిన్ అవుతారు చాలామంది మెనోపాజ్ దశకి చేరుకున్నప్పుడు. స్కిన్ అనేది ముడతలు పడడము, ఇవన్నీ మెనోపాజ్ దశలో మార్పులు. ఇవే కాకుండా వెజైనల్ డ్రైనెస్, అంటే కింద వెజైనాలో చాలా మంటలాగా అనిపించడము, డ్రైనెస్ అవ్వడము, సెక్స్లో పాల్గొన్నప్పుడు నొప్పి రావడము, అంటే మనకు పెల్విక్ ఆర్గాన్స్లో వీక్నెస్ వల్ల ఆర్గాన్స్ ప్రొలాప్స్ అవ్వడము, ఇలాంటివి చాలా రకాల మార్పులు అనేవి వస్తుంటాయి. మెనోపాజ్ చేరుకున్నాక ఒక 5 years తర్వాత దాన్ని మనం పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం. ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ శాతం మనం చూసేది డయాబెటిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ కండిషన్స్, ఇస్కీమిక్ హార్ట్ డిజీజ్, ఆల్జీమర్స్ అని అంటాం. అది కూడా లేట్ ఫేజెస్లో కొంతమందిలో ఆల్జీమర్స్ డిజీజ్ కూడా మనము చాలా వరకు గమనిస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్లో కాల్షియం కాంటెంట్ అనేది తగ్గిపోయి బోన్స్లో గుళ్ళల్లాగా, హోల్స్ లాగా ఫామ్ అవడం అనేది కూడా కామన్గా మనం ఈ మెనోపాజ్లో చూస్తున్న మార్పు.
సో ఏ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయొచ్చు అనేసి మాట్లాడుకుంటే, ఫస్ట్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, యోగా కానీ మెడిటేషన్ కానీ, దీనితో పాటు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే మంచి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని అరికట్టడానికి చాలా వరకు దోహదం చేస్తుంది. ఆడవాళ్లలో మధ్య వయసు దాటాక మెనోపాజ్ లక్షణాలు కనపడటమే కాకుండా బరువు పెరగడం కూడా ఎక్కువ అవుతుంది. హార్మోన్ల స్థాయి మొదలు జన్యుపరమైన కారణాలతో శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ఆహారంలో నియంత్రణ, క్రమం తప్పని వ్యాయామం చాలా ముఖ్యం. కడుపుతో ఉన్నవారు లోపల వారి బిడ్డ కదలికలకు ఎప్పుడూ సంతోషపడుతూ ఉంటారు. శిశువు కదలికలు ఎక్కువగా 18 వారాలప్పుడు లేదా 24 వారాలప్పుడు జరుగుతూ ఉంటుంది. శిశువు కడుపులో కాస్త తన్నుతున్నప్పుడు సాధారణంగా గర్భిణికి ఆనందం కలుగుతుంది. అయితే కడుపులో ఎలాంటి కదలికలు లేకుంటే మాత్రం కాస్త ఆందోళనకర విషయమే. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే 2 గంటల్లో ఒక్కొక్కసారి 10 సార్లు తన్నే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భంలో బిడ్డ కదలికలు సరిగ్గా లేకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు లత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 36 సంవత్సరాలు. నాకు 2-3 నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి. పీసీఓఎస్ సమస్య ఉంటే ఇలా అవుతుందని అంటున్నారు. ఒకవేళ నాకు పీసీఓఎస్ సమస్య ఉంటే నేను ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి? పీసీఓఎస్ సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? లైఫ్ స్టైల్లో మార్పులతో పీసీఓఎస్ సమస్య తగ్గుతుందా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. లత గారు, పీరియడ్స్ 2 to 3 monthస్కి ఒకసారి వస్తున్నాయి అంటున్నారు. అండ్ పీసీఓఎస్ సమస్య కూడా ఉంది అంటున్నారు. సో మన పీసీఓఎస్లో వచ్చే సిమ్టమ్సే అవి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే 1 to 2 monthస్కి లేకపోతే 2 to 3 monthస్కి పీరియడ్ వస్తూ ఉంటుంది. ప్లస్ కొంతమందికి 36 years అంటే మీకు పిల్లలు ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే పీసీఓఎస్లో ఎగ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వదు మనకి. సో మీరేంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటే ఇంకా వేరే కారణాలు ఏముండొచ్చు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, రక్తం తక్కువగా ఉన్నా మీలో, అప్పుడు కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. అంటే మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది రోజు, ప్లస్ డైట్ అనేది మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ డైట్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండి తక్కువ క్యాలరీస్ కంటెంట్ ఉండే ఆహారం తినాల్సి ఉంటుంది. ప్లస్ ఈ పీసీఓఎస్తో పాటు ఇర్రెగ్యులర్ సైకిల్సే కాదు, మీకు మెయిల్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో అప్పర్ లిప్ మీద హెయిర్, చిన్ మీద హెయిర్, యాక్నీ మచ్చలు రావడం కానీ, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ పెరగడం కానీ, త్వరగా షుగర్ రావడం కానీ, ప్లస్ ఇట్లా మనం ఇది కంట్రోల్ చేయకపోతే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండటం వల్ల బాడీలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి కూడా వస్తాయి. సో పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 year or 2 yearsకి ఒకసారి వాళ్ళ డాక్టర్ని కలిసి వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, లేకపోతే ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా అనేది స్కానింగ్ చేయించుకుని చూసుకోవాలి. సో ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలి. అట్లీస్ట్ 150 minutes per week మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. అంటే వాకింగ్ అలా కాకుండా మీకు ఎక్సర్సైజ్ చేస్తే మీ హార్ట్ రేట్ పెరగాలి, మీరు చెమట పట్టాలి, అప్పుడే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్ టెస్ట్ చేసి డాక్టర్స్ కనుక అవసరం అనుకుంటే హార్మోన్ టాబ్లెట్స్ కూడా మొదలు పెడతారు. అండ్ 1 or 2 years మీరు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుని అన్నీ బాగున్నాయా లేదా అన్నది అయితే చూసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కీర్తి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 6వ నెల. అయితే నాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందని తెలిసింది. నాకింతకు ముందు షుగర్ వ్యాధి లేదు, కానీ ఇప్పుడు గర్భధారణలో ఎందుకు వచ్చింది? ఈ షుగర్ వ్యాధి నా బిడ్డకు కూడా సోకుతుందా? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలియచేయండి అని అడుగుతున్నారు. కీర్తి గారండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ అనేందుకు. ప్లస్ డయాబెటీస్ వచ్చిందని ఐడెంటిఫై చేశారు కాబట్టి 6th monthలో మీరు ఇనీషియల్గా లెవెల్స్ అనేవి ఫాస్టింగ్ లెవెల్స్ కొంచెం బార్డర్ లైన్ అంటే 92 కన్నా ఎక్కువ ఉంటే ఇనీషియల్గా డైట్ అనేది మనం మోడిఫై చేసుకోవచ్చు. షుగర్ కంటెంట్ అనేది కంప్లీట్గా కట్ చేసి, కార్బోహైడ్రేట్, వైట్ రైస్ అనేవి తగ్గించి, ప్లస్ ఎక్కువ కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఆ ఫ్రూట్స్లో కూడా తక్కువ షుగర్ లెవెల్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకుని మనం అనేది ఫస్ట్లో మేనేజ్ చేయొచ్చు. ఇది కాకుండా అవసరమైతే డాక్టర్ మీకు మెట్ఫార్మిన్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. ప్లస్ షుగర్ ఉన్నప్పుడు మీరు వెయిట్ గెయిన్ కూడా పరిమితంగా పెరగాల్సి ఉంటుంది. దీంతో కనుక మనకి షుగర్ కంట్రోల్ అవ్వకపోతే అంటే డైట్
తోను లెస్ మెట్ఫార్మిన్తోనూ కనుక మనకు కంట్రోల్ అవ్వకపోతే డెఫినెట్గా ఇన్సులిన్ హార్మోన్ ఇంజెక్షన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కొరకు. సో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్లస్ మళ్ళీ మీరు తినకముందు తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటాం. దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటి ఇక్కడ మీ ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ అంటే వీక్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగవచ్చు, అంటే రిక్వైర్మెంట్ మీ బాడీకి. సో దాని గురించి ఏం టెన్షన్ పడకండి. కానీ ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి మనకు కంట్రోల్గా ఉండాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే బేబీ ఎక్కువ వెయిట్ పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కానీ, ప్లస్ బేబీ వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల తప్పనిసరిగా సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాల్సిన అవకాశం కానీ ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే బేబీ అంతా బాగానే ఉంటుంది. సో ఫ్యూచర్లో నా బేబీకి డయాబెటీస్ వస్తుందా అంటే, డయాబెటిక్ మదర్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచితే బేబీస్కి షుగర్ వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. బట్ జెనెటిక్స్ అనేవి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనకి. మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉండి మీకు డయాబెటీస్ వచ్చింది ఇప్పుడు షుగర్లో, ప్లస్ తర్వాత బేబీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్తో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 7 నెలల శిశువు సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటుంది. కొంతమంది శిశువులు రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. గర్భిణీలు రాత్రి సమయంలో కదలికలను బాగా గమనించగలరు కానీ పగటి సమయంలో ఎక్కువగా గమనించలేరు. నెలలు గడవక ముందు లేదా స్థిరంగా ఉన్నప్పుడు కదలికలను అనుభవించలేరు. కొన్నిసార్లు శిశువు ఎక్కిళ్ల రూపంలో చేసే చిన్ని కదలికలు గమనించలేకపోవచ్చు. ఎందుకంటే గర్భిణి మొదట్లో కంగారుగా ఉండటం వల్ల. కానీ శిశువు కదలికలు తీవ్రంగా ఉన్నప్పుడు లేదా శిశువు గట్టిగా తన్నినప్పుడు మాత్రం కదలికలను గమనిస్తారు. ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు సమిష్టి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 21 సంవత్సరాలు. నాకు పీరియడ్ సమయంలో నొప్పి బాగా ఉంటుంది. నొప్పితో పాటు వికారంగా కూడా అనిపిస్తుంది. గత 7-8 నెలలుగా నాకు ఇలాగే ఉంటుంది. పీరియడ్ సమయంలో ఏదైనా తిన్నా కూడా వెంటనే వాంతి అవుతుంది. దీంతో పాటు నడు నొప్పి, తిమ్మిర్లు, కాళ్ళు లాగడం వంటి సమస్యలు ఉంటున్నాయి. నేను పీరియడ్ సమయంలో ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సమిష్టి గారు, ఇప్పుడు పీరియడ్ టైంలో నొప్పి అనేది సర్వసాధారణం అండి. చాలామందికి నొప్పి అనేది వస్తుంది. దీన్ని ఫిజియలాజికల్ డిస్మెనోరియా అంటామన్నమాట. అంటే కారణం లేకుండానే నార్మల్ పీరియడ్స్లో కూడా పెయిన్ రావచ్చు. కానీ మీకు నొప్పితో పాటు వాంతులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఫిజియలాజికల్ డిస్మెనోరియాలో నొప్పి కాకుండా వాళ్ళకి వాంతులు ఉండొచ్చు, నాసియా అనేది ఉండొచ్చు, తర్వాత హెడేక్ ఉండొచ్చు కొంతమంది కళ్ళు తిరగడము, కొంతమందికి మోషన్స్ డయేరియా అవ్వడం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క డిస్మెనోరియా, ఈ పీరియడ్ టైంలో వచ్చే నొప్పికి లక్షణాలు అనమాట. కాళ్ళు తిమ్మిరి అయినట్టు ఉండడము, తర్వాత నీ జాయింట్స్ వరకు కీళ్ళ వరకు వెళ్ళడము, ఇవన్నీ కూడా దాని లక్షణాలు. కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నొప్పి నార్మల్ గర్భసంచి ఉంటేనే వస్తుందా, లేకపోతే ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి కానీ, ఎండోమెట్రియోసిస్ లాంటిది కానీ, లేకపోతే ఏమైనా బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లోపల క్లాట్స్ ఉండడము, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఒకసారి స్కానింగ్ చేసి చూపించుకోండి. ఇవి ఏమీ లేనట్టయితే ప్రతిసారి పీరియడ్ అయినప్పుడు కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, కాఫీ లాంటివి అవాయిడ్ చేయడము, కొంచెం యోగా లాంటివి కొన్ని పోజెస్ ఉంటాయండి పెయిన్ తగ్గించడానికి, అవి ఫాలో అవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత హాట్ ఫర్మెంటేషన్ అంటే వేడి నీళ్ళ బ్యాగ్ని కడుపు మీద పెట్టుకోవడము, బ్యాక్ పెయిన్ పెట్టుకోవడము, కొంచెం మసాజింగ్ లాంటివి చేసుకోవడము, ఇవన్నిటికి కూడా రిలీఫ్ రాకపోయినట్టయితే ఏమైనా పెయిన్ కిల్లర్స్, మనకి ప్రోస్టాగ్లాండిన్స్ వల్లే పెయిన్ వస్తుంది కాబట్టి ఎనసైడ్స్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏ విధమైన నష్టం లేదండి. కాబట్టి దీని గురించి వర్రీ అవ్వకుండా చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు అపర్ణ గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 18 సంవత్సరాలు. పాప మూత్రానికి వెళ్తుంటే నొప్పి అని బాధపడుతుంది. పాప ఆరోగ్యంగానే ఉంది. మూత్రానికి వెళ్తున్న సమయంలో ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ లేదు అంటుంది. ప్రస్తుతానికి ఎటువంటి మందులు వాడటం లేదు. నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేశాను. ఏ సమస్య లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అపర్ణ గారు, మీ అమ్మాయికి మూత్రంలో నొప్పి వస్తుందని చెప్తున్నారండి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్కూల్ గోయింగ్ ఏజ్లో ఏంటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ వాడే టాయిలెట్స్ అందరూ ఒకటే టాయిలెట్ వాడడము, తర్వాత స్త్రీలలో ఏంటంటే ఈ యొక్క యూరెథ్రల్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 3 సెంటీమీటర్స్ వరకే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. మీరు అన్నట్టు బర్నింగ్ సెన్సేషన్ లేకపోయినా యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతర ఏమైనా వైట్ డిశ్చార్జ్ ఉందా, దురద లాంటిది ఉందా ఒకసారి చూసుకోండి, యూరిన్ టెస్ట్ చేయించుకోండి. అందులో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే ఒక యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది. కానీ మళ్ళీ రాకుండా చూసుకోవాలండి. రికరెన్స్ అనేది కామన్గా ఉంటుంది పిల్లల్లో. సో హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోండి. పరిశుభ్రత కంపల్సరీ పాటించాలి. అంటే అమ్మాయికి చిన్నప్పటి నుంచే 2 సార్లు స్నానం చేయించడము, తర్వాత ప్యాంటీస్ అన్నీ డ్రైగా ఉండేటట్టు చూడడము, తర్వాత బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ కమోడ్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళడము, ఇవన్నీ పాటిస్తే ఏంటంటే వాళ్ళల్లో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్లో బయట బాగానే ఉండొచ్చు, కానీ మనకు లోపల తెలియదు కాబట్టి ఒక్కసారి టెస్టులు చేయించుకొని ఎందుకు వస్తుందో చూసుకొని మెడికేషన్ వాడడం మంచిది. పగటిపూట గర్భిణి అటూ ఇటూ కదులుతూ ఉండడం వల్ల శిశువు దాదాపు నిద్రకు ఉపక్రమిస్తుంది. గర్భిణి పడుకున్నప్పుడు కదలికలు ఆగిపోతాయి. శిశువు తన చుట్టూ ఏం జరుగుతుందా అని అటూ ఇటూ తిరగడం ప్రారంభిస్తుంది. అదే కాకుండా 7 నెలల గర్భధారణ సమయంలో ఫీటస్ శబ్దాలను గ్రహించడం ప్రారంభిస్తుంది. తల్లి గుండె చప్పుడుతో పాటు తల్లి మాటలు కూడా తరచుగా వినడం వల్ల కంఠస్వరంతో పుట్టక ముందు నుంచే పరిచయం ఏర్పడుతుంది. మీరేం తింటున్నారు అనేది కూడా శిశువు గమనించగలదు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.